నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ 2004 టు 2014 కాంగ్రెస్ హయాం, అట్లీస్ట్ 2009 టు అనుకోవచ్చు. 9 to 14 మధ్యలో కాంగ్రెస్ తన సొంత నేతల మీద కూడా దర్యాప్తులు జరిపింది, చాలామంది జైలుకి వెళ్ళారు. జగన్ ఒక ఎగ్జాంపుల్ అనుకోవచ్చు. రాజా, కనిమొళి జగన్ని టార్గెట్ చేశారు. కానీ కనిమొళి ఇట్లాంటి వ్యక్తులని మీద కూడా విచారణ జరిగాయి. అలా ఇప్పుడు కనిమొళి గొడవ, రాజా గొడవ, ఇది 2G స్పెక్ట్రమ్ కేసు. 2G స్పెక్ట్రమ్ కేసుకు సంబంధించి ప్రోబ్ జరిగి పేపర్లో వచ్చిన తర్వాత కదా చర్యలు తీసుకుంది. హిందూలో వచ్చినటువంటి కథనాల ఆధారంగా కదా ఆ రోజున వాళ్ళని బయటికి పంపి వాళ్ళ మీద కేసులు నడపక తప్పని పరిస్థితి వచ్చిన తర్వాతే వాళ్ళు చర్యలు తీసుకున్నారంట. అంతే తప్ప వీళ్ళేం ముందు ప్రోబ్ చేసిందేం కాదుగా. ప్రపంచానికి మొత్తం అంటే హిందూలో బ్లాస్ట్ అయింది, ఇమ్మీడియట్గా మొత్తం ప్రపంచం అంతా దాని మీద దృష్టి పెట్టారు. ఇప్పుడు అది మాత్రమే ఏమిటి, సన్ నెట్వర్క్ ఆఫీస్కి ఆ రోజుల్లో మొత్తం బిఎస్ఎన్ఎల్ ఇంటర్నెట్ లింక్స్ అన్నీ అక్కడికి ఇచ్చి వాళ్ళు ఉచితంగా ఇంటర్నెట్ వాడేసుకుంటున్నారు అనేది కూడా అప్పుడే కదా బయటకు వచ్చింది, ఆ తవ్వకాల్లోనే. కానీ మారన్ గారి మీద కేసు అదే కదా. కానీ వాళ్ళ మీద పెట్టిన కేసులన్నీ కూడా ఇప్పుడైతే వీగిపోయినాయి కదా సార్. సుప్రీంకోర్టు వీగిపోతాయా లేదా అనేది కోర్టులు కూడా. ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు కాళేశ్వరం కేసు ఉంది, అది నిలబడుతుందా లేదా అనేది ఎవరు చెప్పగలరు. కానీ డ్రాగ్ చేస్తారు. ఇప్పుడు జగన్ మీద ఎందుకు ఇంతకాలం సస్టైన్ చేసి నడుపుతున్నారు? కంట్రోల్ చేయడానికి అనుకోవాలా, అంతే. లేని పక్షంలో ఈ కేసులు వీగిపోయాయి కోర్టుల్లో. ఇప్పుడు జగన్ మీద ఉన్న కేసులు ఏమిటి అనేది చిన్నపిల్లవాడికి కూడా ఏ కేసులోనూ అతన్ని శిక్షలు పడే పరిస్థితి ఉండదు. ఓకే, ఎందుకంటే అది ఆ క్రైమ్ జరిగింది ఎక్కడి నుంచి, సెక్రటేరియట్ నుంచి. సెక్రటేరియట్లో ఏ రోజున ఇతను అపీర్ అయినట్టుగా సాక్ష్యాధారాలు లేవు, ఎక్కడ ఈయన ఇంటర్ఫీరెన్స్ లేదు ఎవరి దగ్గర. కానీ ముఖ్యమంత్రి కుమారుడు కదా, అప్పుడు ఆయన అట్లా చట్టం ఇన్ఫర్ చేసుకోలేదంటారా? డైరెక్ట్ ఎక్కడ ఏ కంపెనీలో అయితే వాళ్ళు పెట్టుబడులు పెట్టారో ఆ కంపెనీ ఫ్లోట్ అయింది ఎక్కడి నుంచి? ఇందిరా టెలివిజన్ నెట్వర్క్ అనే పేరుతో ఉంది అది. దానిలోకి కొన్ని పెట్టుబడులు వెళ్ళినాయి, పేపర్లోకి కొన్ని అది కూడా వాళ్ళ దీంతోనే ఉంది. వాళ్ళ ఆశీర్వాదంతో మొదలైన కార్యక్రమమే అది. కాంగ్రెస్ అధిష్టానం ఆశీర్వాదంతో మొదలైన కార్యక్రమమే. అయితే అది చెయ్యాలి అని ఆయన అనుకున్నాడు ముందే. ఇలాంటి వ్యవస్థ ఒకటి ఏర్పాటు చేసుకొని ఉండటం మంచిది అని అనుకున్నాడు వైఎస్. అనుకునే ఈ కార్యక్రమాల వైపు ఫోకస్ చేశాడు. చేసి కుమారుణ్ణి దానిలో కొంత ముందుకు నడిపాడు, అది నిజం. అలాగే కుమార్తెను కూడా అటువైపు డ్రైవ్ చేద్దామని ట్రై చేశాడు ఆయన. ఈ కార్యక్రమంలో భాగంగానే వాళ్ళు భారతీయ సిమెంట్స్లోకి వచ్చిన పెట్టుబడులు కావచ్చు, లేకపోతే బయట వీళ్ళకి రకరకాల కంపెనీల్లో వీళ్ళకి ఇచ్చినటువంటి షేర్ అలాట్మెంట్స్ కావచ్చు. ఇప్పుడు ఆ షేర్ అలాట్మెంట్స్ గురించే కదా ఆవిడ గొడవ, షర్మిల గారి గొడవ, విజయమ్మ గారి గొడవ, అది సెబీ దాకా పోయి కొట్టుకున్నారు కదా మొన్నే. అందుకని ఆ అలాట్మెంట్స్ రావడానికి కారణం కూడా అధికార దుర్వినియోగమే అనేది ఎస్టాబ్లిష్ చేశారు. కానీ ఇక్కడ ఇది చెయ్యని వాళ్ళు ఎవరు, ఇది జరగనిది ఎవరికి అనే దాని మీద కదా ఒక డిబేట్ జరపాల్సింది. ఆ రోజున ఓకే మేము గో విత్ ఫ్లో వెళ్ళాం. 2004 నుంచి మా పరిపాలన నడిచింది. ఎప్పటి వరకు? 2009 వరకే కాన్షియస్గా, 5 ఏళ్ళే. ఆ తర్వాత 5 ఏళ్ళు ఎవరి ఆధ్వర్యంలో నడిచింది? ఎంతమంది ఉన్నారు? రోసయ్య గారు ఉన్నాడు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నాడు కదా. కిరణ్ కుమార్ రెడ్డి గారు చివరి రోజుల్లో జంప్ అయిపోవడానికి రీజన్ ఏమిటి? ఆయన కొత్త పార్టీ పెట్టాడు, కాంగ్రెస్తో లేడు, పార్టీ పెట్టాడు కదా. ఎందుకు పెట్టాడు? పార్టీ నిధులన్నీ ఆయనతో వెళ్ళిపోయిన మాట నిజం కాదా? ఆ రోజున ఎన్నికలకు వెళ్ళటానికి 2014 ఎలక్షన్లో అభ్యర్థులకి ఇవ్వటానికి కానీ తిరగటానికి కానీ కాంగ్రెస్ పార్టీ, ఏపీ కాంగ్రెస్ దగ్గర డబ్బులు లేకుండా పోయాయి. ఎందుకు పోయాయి? చిరంజీవి గారు ఎందుకు చిరాకు పడేవాడు? ఓకే, ఆ ఫండ్స్ని మొత్తాన్ని డైవర్ట్ చేసుకున్నారా సార్ ఆ పార్టీకి? ఓకే,
ఎన్ని అంటే అది ఎలా అంటే ఎలా పాసిబుల్ అయింది ఆయనకి? ఆయన సీఎంగా ఉన్నాడు, ఆయన కంట్రోల్లో ఉన్నాయి నిధులు. ఓకే, పార్టీ నిధులు. అవి రకరకాల రూపాల్లో ఉంటాయి. ఓకే. ఆయన అటు జంప్ అవగానే టక్మని నాకేం తెలుసు అన్నాడు ఆయన. ఓకే. అంతే, సింపుల్. ఓకే. ఇప్పుడు ఆయన ఇక్కడ ఉంటే దానికి సంబంధించి ఒక బ్యాచ్ ఉంటుంది, అది లేకుండా ఆయన కాంట్రాక్ట్ తెంపేసుకుని వెళ్ళిపోయాడు. ఆయనకు అర్థమైపోయింది సీన్. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏపీలో దీని ఉనికి ఉండదు అనేది ఆయనకి స్పష్టమైపోయింది. వాళ్ళ లెక్క వేరు. వాళ్ళు జగన్ గెలిచేస్తాడు అనుకున్నారు. జగన్ అక్కడ గెలుస్తాడు, ఇక్కడ కాంగ్రెసో కేసీఆరో గెలుస్తాడు. జగన్ని తిరిగి దువ్వి కంట్రోల్లోకి తీసుకుంటే ఆ సీట్లు ఇక్కడ వాళ్ళు కేసీఆర్ అంతకుముందు వెళ్ళి గ్రూప్ ఫోటో దిగొచ్చాడు కదా కుటుంబంతో. ఆ ఇంప్రెషన్లో అతను ఈ రెండు మన కంట్రోల్లోనే ఉండేవే, సో 42కి 42 మన కంట్రోల్లోనే ఉంటాయనే భ్రమకి గురయ్యారు. గురై కదా అడుగు ముందుకేసింది. అహ్మద్ పటేల్ లాంటి జ్ఞానులు చెప్పడం వలన ఒక అడుగు ముందుకేశారు సోనియా గాంధీ గారు అని కదా ప్రపంచం ముందు ఉన్నటువంటి నెరేటివ్. ఆ ప్రకారం అతని ఇంటెలిజెన్స్లో అతనికి ఒక నివేదిక ఉంది, కిరణ్ కుమార్ రెడ్డికి. కాన్షియస్గా సంచి సర్దాడు, వెళ్ళిపోయాడు. ఆ పార్టీ ఏదో సాధిస్తుందని, ఆయనకి ఏమీ సాధించదనే విషయం స్పష్టంగా తెలుసు ఆయనకి. అయినప్పటికీ ఇక్కడి నుంచి ఈ పద్ధతిలో వెళ్ళిపోతే ఇవన్నీ పక్కకెళ్ళిపోతాయి. ఇప్పుడు ఆ పార్టీ గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా? లేదు కదా. మరి ఆ రోజున ఆయనతో వెళ్ళిపోయినటువంటి నిధులు ఏవైనా ఎవరైనా మాట్లాడుతున్నారా? లేదు కదా. ఆ రోజున పనిచేసినటువంటి, ఆ రోజున ఈ తలకాయ నొప్పులన్నీ భరించిన వాళ్ళు 3 ఉన్నారు. ఆ 3 మాట్లాడే పరిస్థితుల్లో లేరు. ఇప్పుడు చిరంజీవి గారు ప్రధాన బాధ్యత తీసుకున్నాడు. అప్పుడు ఆయన, మాణిక్య వరప్రసాద్ గారు, అక్కడ రాజు గారు, కొప్పుల రాజు గారు, వీళ్ళ 3 ఎంత సఫర్ అయ్యారో ఆ టైంలో అందరికీ తెలుసు. ఎందుకు సఫర్ అయ్యారు? ఆయన పట్టుకెళ్ళిపోయాడు అంతా. ఇక్కడ ఏ పని చేయాలన్నా చిరంజీవి గారే చొరవ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అప్పుడు, అనివార్యత. అందుకని ఆ ఎన్నికల ప్రచారం అంతా ఆయన చాలా చిరాగ్గా కనిపిస్తాడు. మీరు అప్పటి వీడియోలు చూస్తే అంటే ప్రతిదీ ఆయనకే చుట్టేసేవాళ్ళు వీళ్ళిద్దరూ. ఆయనకి ఏం చేయాలి? మొహమాటం. సరే కానివ్వండి, ఎంత ఈ పద్ధతే నడిచింది. కాబట్టి రాజకీయ అవినీతి అనేది ప్రస్తుతం రకరకాల రూపాల్లో విస్తరించి ఉంది. ఇప్పుడు జగన్ గనక ఎదురుదాడికి దిగితే, నేను అదే మొత్తుకునేది, ఈ కేసులు అని పదే మాట్లాడతారు. వీళ్ళు చేసింది అక్రమాలే. వీళ్ళ మీద కేసులు పెట్టలేదు కాబట్టి వీళ్ళందరూ పురాణ పురుషుల్లాగా ఫోజులు వేస్తున్నారు. వీళ్ళని తవ్వితే, చంద్రబాబు గారిని తవ్వితే చాలా బయటపడుతుంది. డే వన్ నుంచి ఆంధ్రప్రదేశ్లో పవర్ సెక్టార్లో ఈ రకరకాల వీటికి పర్మిషన్లు ఇచ్చిన దగ్గర నుంచి మొదలుపెట్టి, పవర్ ప్లాంట్లకు పర్మిషన్లు ఇవ్వటం దగ్గర నుంచి, ఆ పవర్ కొనుగోలు చేయటం, కొనుగోలుకు సంబంధించిన రేట్ల డిజైనింగు, అక్కడి నుంచి మొదలుపెట్టి ప్రోబ్ చేస్తే చాలా దొరుకుతాడు ఆయన. అది లేక కదా, అంటే కేంద్రంతో ఎలా ఉండాలో అలా ఉండి ఆ ప్రమాదం రాకుండా చూసుకున్నాడు. ఇప్పుడు జగన్ గారి మీద ప్రపంచానికి ఉన్నటువంటి కోపం ఏంటంటే, ఆ రోజున ఆయన హీరో. ఎప్పుడు ఈ ప్రమాదం జరుగుతుందని తెలిసి సోనియా గాంధీకి వెళ్ళాడు కదా. ఇప్పుడు ఎందుకు మోడీ వచ్చిన దగ్గర నుంచి ఎందుకు కంట్రోల్ అవుతున్నాడు? అంటే కాంగ్రెస్కి ఎదురెళ్తే ఒక షెల్టర్ అయితే బీజేపీ ఉంది, అంటే అట్లీస్ట్ వాళ్ళతో కలవపోయినా కూడా ఏదో రకంగా మద్దతు దొరుకుతుంది అనేది నాడు ఆయన భావించి ఉండొచ్చు. అంటే ఇప్పుడు బీజేపీతో కూడా తెగదెంపులు చేసుకుని ఉంటే ఇంకొక ఆల్టర్నేటివ్ లేదు కదా, కాంగ్రెస్తో ఆల్రెడీ మనం ఘర్షణ పడున్నాము అనేది ఒక ఆలోచన అయింది అని అనుకుంటోంది ప్రపంచం, సర్దుకుంటోంది. అలాగని ఇప్పుడు ఆ రోజున ఏ ఉద్దేశం, అప్పుడు బీజేపీ షెల్టర్ ఏమి ఇవ్వాలి ఆయనకి. ఎందుకు సార్ సుష్మా స్వరాజ్ లాంటి
వ్యక్తులు మాట్లాడారు కదా పార్లమెంట్లో జగన్కి మద్దతుగా, జగన్ మీద కక్ష సాధింపు మాట్లాడిన తర్వాత తెలంగాణ ఇష్యూ జరిగినప్పుడు ఈయన పార్లమెంట్లో తెలంగాణ ఆవిర్భావాన్ని సమైక్యాంధ్ర నినాదం వినిపించాడుగా జగన్ కూడా. వినిపించిన తర్వాత కదా వాళ్ళు తెలంగాణ అంది. సుష్మా స్వరాజ్ గారే అన్నారు ఆ మాట. అంటే రెండింటిని వేరువేరుగా చూడాలి కదా సార్, జగన్కి మద్దతు ఇవ్వటం తర్వాత రాష్ట్ర విభజన. అలా ఉండదండి. అక్కడ కాంగ్రెస్ అతని మీద దాడి చేస్తుంది, కాంగ్రెస్ తన బిడ్డల్ని తానే తినేస్తుంది అని చెప్పడం కోసం జగన్ గురించి ప్రస్తావించింది ఆవిడ. ఆ రెండో చోటకు వచ్చేసరికి జగన్ నినాదం పట్ల ఆవిడకి వ్యతిరేకత ఉంది, సుష్మా స్వరాజ్ గారికి. కనుక ఆ రోజున వాళ్ళు ఇచ్చిన షెల్టర్ ఏం లేదు, ఇతని బలం మీద ఇతను నిలబడ్డాడు అంతే. ఇతని బలం కావచ్చు, వైఎస్ ఇమేజ్ కావచ్చు, దాని మీద నడిచింది కథ. ఇప్పుడు ఎందుకు తగ్గాలి, ఆ రోజున మాట్లాడినట్టే ఇప్పుడు కూడా మాట్లాడవచ్చు కదా అనే అభిప్రాయం అంటే వైఎస్ పాత అభిమానుల్లో ఉంది ఇది. ఓకే కానీ ఇప్పుడు టీడీపీ కనుక బీజేపీ అలౌ చేస్తే టీడీపీ జగన్ని జైలుకి పంపించగలదు, కానీ బీజేపీ అలౌ చేయట్లేదు. బీజేపీ ఏదో రకంగా మా జగన్ను కాపాడుతుంది అనేది ఒక వాదన ఉంది. ఇప్పుడు నిన్న ఈడీ రైట్స్ జరిగింది వాళ్ళ ఆధ్వర్యంలోనే కదా. ఓకే, అంటే నేతల మీద జరగటం వేరు, జగన్ మీద జరగటం వేరు అనేది ఒక కోణం కదా సార్. జగన్ అరెస్టు వాళ్ళు కోరుకున్న క్షణంలోనే చంద్రబాబు గారు చెప్పాడు కదా స్పష్టంగా, వద్దొద్దు అది అనవసరంగా అతన్ని మళ్ళీ తీసుకొచ్చి పెడతారా పీఠం మీద అని అన్నాడు ఆయన ఓపెన్ గానే. ఓకే, చంద్రబాబు కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నారంటే ఆయన జైలుకి పంపించకూడదు, అదే సేఫ్ మనకి. నాయకుల్ని కొంత కన్ఫ్యూజ్ చేయటము, రెండోది కేంద్ర అండ లేదు, ఢిల్లీ దేవుడి అండ వైఎస్ జగన్కి లేదు అనేది ఎస్టాబ్లిష్ చేయటం కోసం పడుతున్న తెప్పలు ఇవి. అంతే తప్ప ఈయన ఏదో జగన్ అరెస్ట్ చేయించేస్తాడు లేకపోతే అది రూయిన్ చేసేస్తాడు, ఇవన్నీ తప్పు. చంద్రబాబు గారికి తెలుసు స్పష్టంగా, ఆయన పొలిటికల్ గేమ్ ఆడుతున్నాడు ఆయన. ఆంధ్రప్రదేశ్లో సంక్షేమం అనేది దాదాపుగా కొడిగట్టిన దీపమే, వాళ్ళకి అర్థం కావట్లా. అంటే ఇప్పుడు పొలిటికల్గా రకరకాలుగా తినేస్తున్నారు అక్కడ. అంటే తల్లికి వందనం ఇప్పుడు వాళ్ళు ఎంతమందికి ఇవ్వాలో అంతమందికి ఇచ్చారు, ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే జగన్ ఒకళ్ళకే ఇచ్చాడు అనేది వాళ్ళు ముందుకు తీసుకొస్తున్న వాదన అదొకటి. తర్వాత పింఛన్లు కూడా ఒకేసారి 4,000 చేయటం, వాళ్ళకంటూ కొన్ని లెక్కలు కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు కదా. చెప్తున్నారు కానీ ఇప్పుడు చాలా వాళ్ళల్లో ఒక అంతర్మథనం ఉంది. ఇప్పుడు కొన్ని జరగటం లేదు. ఇప్పుడు దళిత బంధు ఉంది, దళిత బంధు అనగానే బీసీ బంధు, కాపు నేస్తం, కమ్మ నేస్తం, బ్రాహ్మణ నేస్తం. జగన్ హయాంలో మరిన్ని పథకాలు, ఆసరా కానీ వైఎస్ఆర్ ఆసరా. ఇప్పుడు ఎప్పుడైతే మీరు కాస్ట్ బేసిస్లో వెళ్ళారో, భారతదేశం కుల సమాజం కాబట్టి ఖచ్చితంగా ప్రతి కులం నుంచి ఒక ఇది ఉంటుంది, ఒక డిమాండ్. నువ్వు ఎప్పుడైతే కార్పొరేషన్లు పెట్టేసావో, గతంలో లేదు ఈ గొడవ, ఇందిరాగాంధీ గారి రోజుల్లో ఈ గొడవ లేదు, కానీ ఇప్పుడు మొదలైంది. ఇప్పుడు మీరు అన్ని కులాలకి కార్పొరేషన్లు పెట్టాక ఏ సంక్షేమమైనా సరే వీళ్ళందరినీ సంతృప్తి పరచాలి. ఆ రోజుల్లో సంక్షేమం 2-3 పాకెట్స్ని సంతృప్తి పరిస్తే సరిపోతుంది. ఇప్పుడు అది కాదు, సంక్షేమం అనే మాట వచ్చాక మాకేమిటి అంటున్నారు ప్రతి ఒక్కళ్ళు. ఈ పరిస్థితిలో ఇది బర్డన్గా మారిపోయింది చంద్రబాబుకే. వీటిని ఎలా స్ట్రీమ్ లైన్ చేయాలి, వీటిని ఎలా కుదించాలి, ఇమేజ్ డ్యామేజ్ కాకుండా ఈ భారాన్ని ఎలా తగ్గించుకోవాలని ఆయన మేధోమథనం నడుపుతున్నాడు రోజు అక్కడ ఏపీలో. ఏదో ఒక విధంగా నన్ను దీనిలో నుంచి బయటేయండి అని అడుగుతున్నాడు. అదొక పంచాయతీ నడుస్తోంది అక్కడ, నడుస్తోంది. ఈ నడుస్తున్నటువంటి ప్రాసెస్లోనే జగన్ కంటే మేము బెటర్గా ఇస్తున్నాము అనేది కూడా ఎస్టాబ్లిష్ కావాలి. కానీ జనంలో ఆ ఫీలింగ్ లేదు. అందుకని దీన్ని ఎలా మేనేజ్ చేయాలి అంటే కార్పొరేషన్లు పెంచుకుంటూ వెళ్ళటం వలన జరిగినటువంటి ఇబ్బంది. బీసీలను కాదనలేడు ఆయన, బీసీ ఓట్ బ్యాంక్ పెద్దది, అందుకని అక్కడ దృష్టి పెట్టాలి, ఇక్కడ దృష్టి పెట్టాలి. కాన్షియస్గా ఇది ఇక్కడ దళితులకి మాత్రమే సంక్షేమము, మిగిలిన వాళ్ళు ఎవరికి
ఏ రకమైనటువంటి ఇది ఉండదు. మీరు పరుగు పందెం వ్యవస్థలో పాల్గొని మీ సంపదని మీరే సృష్టించుకోండి అని చెప్పే పరిస్థితిలో లేడు ఆయన. ఓకే, ఈ మాట బయట నుంచి రావాలని ట్రై చేస్తున్నాడు. ఓకే సార్, ఇప్పుడు అప్పులు కంపేర్ చేసుకున్నా కూడా వైసీపీ హయాంలో 5 ఏళ్లలో చేసిన అప్పుల కన్నా వీళ్ళు 2 ఏళ్లలోనే దాన్ని క్రాస్ చేశారని చెప్తున్నారు, ప్రతిపక్షాలు చెప్తున్నాయి. కొంత దానికి ఎందుకు సంబంధించి అది నెట్లో అవును అవైలబుల్ డేటా కదా. అవును, అవైలబుల్ డేటానే. జగన్ హయాంలో నాడు నేడు స్కూళ్ళకి ఖర్చు పెట్టారు, కొంత మెడికల్ కాలేజీలకి ఖర్చు పెట్టారు, పోర్టులు నిర్మాణానికి కొంత ఖర్చు పెట్టారు, విలేజ్ హెల్త్ క్లినిక్స్, తర్వాత కొన్ని ఇన్స్టిట్యూషన్స్ని ఎస్టాబ్లిష్ చేశారు, సచివాలయ వ్యవస్థ కానీ రిక్రూట్మెంట్లు, ఇట్లా విజిబుల్గా ప్రభుత్వానికి సంబంధించిన వ్యవస్థలను ఏర్పాటు చేశారు. వాటికి చాలా ఖర్చు అయింది. అవును, సంక్షేమం చూసుకున్నా కూడా చేయూత్ అని, తర్వాత ఆసరా అని, ఆసరాకి దాదాపుగా 25,000 కోట్లు ఇచ్చారు, చేయూతకు కూడా సిగ్నిఫికెంట్ అమౌంట్ వెళ్ళింది. ఇట్లా అనేక పథకాలు ఉన్నాయి. సో ఈ రెండు ప్రభుత్వాలని ఎట్లా కంపేర్ చేయాలంటారు? అంటే ఈ డబ్బులన్నీ ఏమైపోతున్నాయి? ఇన్ని అప్పులు ఎక్కువైపోతున్నాయి కదా ఇప్పుడు, ఈ 2 yearsలోనే ఎక్కువ అప్పులు చేశారు. జగన్ ప్రయారిటీస్ ఖచ్చితంగా డిసైడ్ చేసుకున్నాడు. తను కోర్ ఏరియా ఏది అనేది అనుకున్నాడు ఆయన. అనుకుని మనం సంక్షేమం మీద వెళ్ళాలి అని అనుకున్నాడు. అనుకున్న తర్వాత రాజధాని అనే ఫైల్ని పక్కన పెట్టాడు. సో ఆ ఏరియాలో పెట్టాల్సిన డబ్బులు ఇక్కడ పెట్టాడు. వీళ్ళు రాజధాని అనే పేరుతోనే సినిమా నడిపారు కాబట్టి అక్కడ ఏదో ఒక డ్రామా నడపాలి. అందుకని ఆ డబ్బులు ఖర్చు పెడుతూ జగన్ని మించిన సంక్షేమం చేయటం, ఈ 2 భారాలు అయిపోతాయి కదా న్యాచురల్గా. వాళ్ళేమో అప్పులు ఇస్తామన్నారు తప్ప డబ్బులు ఇస్తామని చెప్పాల. కేంద్రం నుంచి ఎవరు నిర్మలా సీతారామన్ గారు చెప్పిన మాట స్పష్టంగా అదే, ఏషియన్ బ్యాంక్ నుంచి మీకు రుణాలు ఇప్పిస్తాం అన్నారు. అది భవిష్యత్తులో అది యాడ్ అవుతుంది కదా. ఇప్పుడు వీళ్ళ అప్పులకి వడ్డీలు కూడా యాడ్ అవుతాయి. నో అసలు అప్పులు పెరగడానికి కారణం అదే. ఇప్పుడు వాళ్ళు పోలవరానికి కానీ దీనికి కానీ వాళ్ళు దీని నుంచి వరల్డ్ బ్యాంక్, ఏషియన్ బ్యాంక్ నుంచి ఇప్పిస్తామన్నారు. అవి యాడ్ అయినట్టేగా దీనికి. వీళ్ళ రెగ్యులర్ అది అక్కడ ఆ గవర్నమెంట్లో లేదు కదా ఆ బర్డెను. మరి అది అక్కడ మైనస్ అయింది, ఇక్కడ ప్లస్ అయింది. సో నిధులన్నీ రాజధానిలో పంప్ చేయటం వల్లే మిగిలిన చోట్ల, మిగిలిన జిల్లాలు కానీ లేదంటే అన్ని వర్గాల ప్రజలకి అంటే ఇంకా రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారండి అక్కడ. ప్రతి కార్యక్రమము అంటే మనీ స్పిన్నింగ్ అంటారు దీన్ని. ఒక పథకం తీసుకుంటే ఆ పథకం కింద కొంత మనీ స్పిన్ అవుతుంది, ఏదో ఒక యాక్టివిటీ జరుగుతుంది అక్కడ. అది కాంట్రాక్టర్లు ఇస్తారు, ఆ కాంట్రాక్టర్లకి మొబిలైజేషన్ అడ్వాన్స్లు వెళ్తాయి, మొబిలైజేషన్ అడ్వాన్స్లు తిరిగి వీళ్ళ ఖాతాల్లోకి వస్తాయి. ఇది సర్కిల్. కాబట్టి ప్రతి ఎమ్మెల్యేకి ఇప్పుడు ఇసుక డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి? ఇసుక నిజంగానే దొరుకుతుందా? లేదు డబ్బులు పెరిగి అమ్ముతున్నారా? దానికి సంబంధించి ఒకసారి గ్రౌండ్ రిపోర్ట్కి వెళ్ళండి. రూరల్ ఏరియాలో కావచ్చు, మీరు అర్బన్ ఏరియాలో కావచ్చు, ఇసుక ఉచితంగా ఇస్తామని ప్రకటించారుగా వీళ్ళు. వస్తుందా ఇసుక డబ్బులు? ఎంత వెళ్తున్నాయి ఎమ్మెల్యేలకి? ప్రతి పనిలోనూ ఎమ్మెల్యేలు ఎంత తింటున్నారు ఏపీలో? ఎక్కడి నుంచి వెళ్తున్నాయి ఆ డబ్బులన్నీ? కాబట్టి రాజకీయ ఆదాయం బాగానే ఉంది అక్కడ, ప్రభుత్వ ఆదాయం ప్రాపర్గా లేదు. ప్రభుత్వ ఆదాయం, వీళ్ళ ప్రైమ్ ఏరియాలు, వీళ్ళ అప్పులు ఇవన్నీ కూడా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయి. అందుకని వాళ్ళు సంక్షేమం అనే దాన్ని ఎట్లా మేనేజ్ చేయాలనేది నానా ఇబ్బందులు పడుతున్నాడు ఆయన. పడుతున్నాడు. అందులో దానికి సంబంధించిన సెగ జనసేనకు కూడా తగిలింది. ఎందుకంటే వారి హామీలు కూడా ఉన్నాయి, వాటిని మెయింటైన్ చేయటం అనేది కూడా జరగటం లేదనే కినుక ఉంది అక్కడ. ఇన్ని గందరగోళాల మధ్య ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు చంద్రబాబు గారు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.